డాక్టర్ గారు, నేను ఏడాది క్రితం ఒక వేశ్యతో సెక్స్ లో పాల్గొన్నాను. అప్పటి నుండి ఈ రోజు వరకు నాకు ఎటువంటి బాధ కలగలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే పెళ్లి గురించి టెన్షన్ గా ఉంది. నాకు తెలియకుండా లోపల ఏమైనా జరుగుతుందా? నేను పెళ్లి చేసుకోనా వద్దా? సలహా ఇవ్వండి అంటున్నారు. అంటే సబ్ కాన్షియస్ గా ఎయిడ్స్ భయం ఉండుంటుందండి. అంటే ఏడాది పోయింది కదా, ఆయన బాగా ఫీల్ అయిపోతున్నారు, తెలుగు టెన్షన్ ఉందంటున్నారు. ఆ టెన్షన్ బహుశా సబ్ కాన్షియస్ గా ఎయిడ్స్ ఫీర్ ఉంటుంది. ఆయన చెప్పట్లేదు ఎయిడ్స్ ఫీర్ అని. ఎయిడ్స్ ఫోబియా ఉండొచ్చు, ఫీర్ అవ్వచ్చు, ఎయిడ్స్ గురించి ఆలోచన ఉండొచ్చు. అంచేత అంత వెంటనే శుభ్రంగా డాక్టర్కి వెళ్ళి శుభ్రంగా పరీక్షలు చేయించుకోవడం, హెచ్ఐ టెస్టులు, వీడియా టెస్టులు ఇవన్నీ చేయించి చూసుకుని ఏమి లేదని ఫ్రీ అయిపోనుకోండి మామూలుగా ఉంటారు. చాలా మందికి అండి డాక్టర్ పరీక్ష చేసి నీకు ఎయిడ్స్ లేదయ్యా, సిఫిలిస్ లేదయ్యా, ఏ రకం లేదంటే ఒక్కసారి ఆ మొగ్గులన్నీ అలా విడిపోయినట్లు ఎంత మనసంతా ఎలా అయిపోతుంది, ఫేస్లో ఎంత రిలీఫ్ వచ్చేసినట్టు చెప్పలేదు, రిలీఫ్ వస్తుంది. అంటే అంతవరకు వాళ్ళు తెలియని ఫియర్లో ఉన్నారు. నీకేమీ లేదు అని ఒక్క వర్డ్ దట్ గివ్స్ సో మచ్ రిలీఫ్. అంచేది ఇప్పుడు ఈయన కూడా ఒకసారి డాక్టర్ చూపించుకుని ఉంది లేదు ఉన్నట్లే మందు వాడుకోవచ్చు. ఈ రోజున ఎయిడ్స్ అయినా సరే భయపడాల్సిన పని లేదు కదండి. ఎయిడ్సే ఉందనుకున్నాం, ఉన్న మందులు పడితే ఒక బీపీ వస్తే మందులు వాడితే ఏ రంగా అయితే లైఫ్ లాంగ్ చక్కగా హాయిగా ఉంటారు. ఒక షుగర్ వస్తే మందులు వాడుతూ లైఫ్ లాంగ్ హాయిగా అలా ఉంటారు. సో వచ్చినా అంతే, మందులు వాడుకుంటే చక్కగా ఉండొచ్చు, ఏం లేదు, ఫుల్గా పూర్తి ఆరోగ్యంతో ఉండొచ్చు. అదేం భయం అవసరం లేదు. వెళ్ళిపోయి డాక్టర్ పూర్వకాలం అంటే ఎయిడ్స్ అంటే ఇంక అయిపోయింది, ఎయిడ్స్ అంటే మనసు చేసినట్లే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుట్ అనుకున్నాడు. కాదు, లేదు, వాళ్ళకి 100 ఏళ్ళు బతుకుతారు. వాళ్ళు చక్కగా మందులు వాడుకుంటూ మంచిగా ఆహారం తీసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి అలవాటు కలిగి ఉంటే 100 ఏళ్ళు ఆరోగ్యంగానే బతుకుతారు. అంచేత భయం అవసరం లేదు. ఒకసారి డాక్టర్ చూపించుకోండి.